నన్ను అందరూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే ఇంటిమీడియటెడ్ కదా ఫర్ యూ అందరూ ఇలా చెప్పడం కానీ. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఏ చెప్తాను, మీరు చిన్నప్పటి నుంచి చూసారు కదా నన్ను. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న సినిమా దాని తీరుకి ఇప్పుడున్న సినిమా తీరుకి చాలా చాలా బీభత్సమైన వేరియేషన్స్ వచ్చేసాయి. మా టైంలో ఉన్నప్పుడు ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న ముందు అప్రోచ్ అయిన వాళ్ళకి నో చెప్పడానికి, ఇప్పుడు శ్రీరామ్ వేణుకి ఎస్ చెప్పడానికి ఈ మధ్యలో ఏం చేంజ్ అయింది? దే వర్ నాట్ అంటే సిగ్నిఫికెంట్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎవరి పేర్లు. ఫిల్మోగ్రఫీలో అంటే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. నా ఫేవరెట్ వచ్చేసి మనోహరం అనమాట. సో ఆ స్టార్డమ్ ని మీరు అప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవారు? ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో దిస్. హిట్ అయిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి, అసలు సెకండ్ వన్ ఒప్పుకున్నాం అనుకోండి ఎలాంటి సినిమాలు చేయాలి, కానీ నేను చేసిన నా లైనప్ అంతా చూస్తే ఐ మేడ్ టెరిబుల్ మిస్టేక్స్. మన కెరియర్లోనే అంటే స్టార్ అని ఫీల్ అవుతే అలాంటి ఫిల్మ్సే చేసేవాళ్ళం కాదు. సో ఒక బిగ్గర్ స్టార్ ఫిలిం అనేది నాకు కరెక్ట్గా టైం పడలేదని ఆ డిసాటిస్ఫాక్షన్ కానీ ఎప్పుడైనా ఉండిందా మీకు? ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఫైనల్గా చిరంజీవి గారితో. అసలు అది ఎప్పుడు తెలిసింది మీకు సోషల్ మీడియా ఇస్ ఇంపార్టెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇస్ ఇంపార్టెంట్ అని? యాహూ చాట్ అంటే నేను ఏ జనరేషన్ మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గో టు మచ్ ఇన్ డీటెయిల్. ఓ ఎంత ఓల్డా మీరు ఇప్పుడు.